బస్ స్టాండ్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years అనుకుంటా బస్సులో పోతున్నాం. చలో బస్ స్టాండ్కి పోయి మాట్లాడుతున్నాం. పాండి ఫస్ట్ టైం నా లైఫ్లో బస్ జర్నీ చేస్తున్నా ఆఫ్టర్ 5 years. నాకు బస్సు జర్నీ పడది, నాకు లోపల కూర్చుంటే వామిటింగ్ వస్తుందని చెప్పి మంచిగా మా డ్రైవర్ అన్న పక్కన కూర్చున్నా. ఇంత మించి నేను ఏం చేయలేను, పోవాలి ఇట్లా 4 గంటలు తప్పది. ఇట్స్ హ్యాపెన్స్, అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి. సిచ్యువేషన్ తగ్గట్టు మనం పోవాలి. అండ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఏమైందనే నెక్స్ట్ డే అంటే మనం అనంతపూర్ రీచ్ అయినాక మేమైతే అన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీరు కాసేపు నైట్ వ్యూ ఎంజాయ్ చేయండి, అంటే క్యాబిన్ వ్యూ ఇది. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇది ఫస్ట్ టోల్ గేట్ నాకు తెలిసి. ఇది ఇంకెన్ని కిలోమీటర్ నన్ను దాదాపు ఇంకా 250 kilometers ఏమో ఉన్నట్టున్నది అనంతపూర్. ఇక పోతూనే ఉండాలి. అంటే మాకు నేను మ్యాప్లో కొట్టిన మన వాళ్ళు ఇది కన్నడ, అది అంటే కర్ణాటక ఆర్టీసీ ఇది అయితే పోతుంది. అండ్ మనల్ని అనంతపూర్ బస్ స్టాండ్ కదా, అనంతపూర్ హైవే మన లాస్ట్ టైం డాల్ఫిన్ రెస్టారెంట్ హైవే దగ్గర అక్కడ డ్రాప్ చేస్తా అన్నారు. సరే అని ఇక మొత్తం వీళ్ళే బస్సులు చూడండి, టోల్ గేట్ అంతా వీళ్ళే ఉన్నారు. అమ్మ ఏం కట్ అవుతుంది, అది ఇంత ఇట్లా చిన్నగా ఇంత ఉన్నది, ఏం కట్ చేస్తుండే సార్ బస్ డ్రైవరు. ఇట్లా అనగానే మొత్తం బస్సు తగులుతుంది. వాడు ఎవడో వెనకాలకి వెళ్ళి ఆనం కొడుతున్నాం చిన్న కొడుకు. వచ్చేసి చూడండి దగ్గరికి మనమే లేటా? ఓకే, నో వరీస్. ప్రతిసారి మేము ఫస్ట్ ఉంటాం, ఈసారి మేమే లాస్ట్. అంటే ప్రతిసారి మేమే ఫస్ట్ ఉండదు, తెలియాలి. వాళ్ళకి వెయిట్ చేస్తే ఎట్లుంటుందో వాళ్ళకు కూడా తెలియాలి ముందు వచ్చి. అందుకే కావాలని లేటుగా పోతున్నాం. టైం ఏంటంటే 3:30 అయిందా బ్రో? 3:40 మనం అనుకున్న టైం. ఈ షోరూము లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు పెనుకొండ రైడ్ ఇది వచ్చినప్పుడు అయితే ఇది చాలామంది తెలిసి ఉంటుంది. ఇక్కడ మనం 250 కొత్త 250 కూడా చెప్పినాం. మా అనిల్ గానికి మిస్ అయిందిరా, ఇది కొంచెం రోజులు అయితే దొరుకుతుంది అన్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రిసార్ట్ పోతున్నాం. రిసార్ట్ ఇక్కడ నుంచి 15 kilometers. ఆ రిసార్ట్ పేరు నాకు కూడా ఐడియా లేదు, అక్కడికి పోయినాక చెప్తా. 15 kilometers ఉంది. చలో ఇంక అందరం వెళ్ళిపోదాం పాండి. రిసార్ట్ పోయి మిగతా ముచ్చట్లు అసలు ఈ రైడ్ ఏంది, ఆ రిసార్ట్ ఏందనే అక్కడికి పోయి మాట్లాడుకుందాం. మీకు మొత్తం క్లియర్గా మాట్లాడచ్చు. చలో రిసార్ట్కి వెళ్తున్నాం. ఏం చేయం, రిసార్ట్లో పోయి క్రికెట్ ఆడుకుంటాం. స్విమ్మింగ్ పూల్ ఏం చేయం, ఓన్లీ రిసార్ట్లో క్రికెట్ ఆడుకుంటాం అంతే. బ్యాగ్ అంతా ఏం లేదు, ఉట్టిదే ఏం లేదు. ఇంకెవరు వస్తున్నారు? అదే ఇంకా కొత్త హిమాలయం రావాలి. ఇంకా చేతి వాళ్ళు వచ్చేస్తామని చెప్పారు. 15 ఏజ్ ఎక్కువ. మిగతా వాళ్ళు చేతు MTY RR 310 సూపర్ బైక్, యూనో. సో ఇది చూసిలు కదా, మొత్తానికైతే ఫామ్ హౌస్ అయితే బుక్ చేసిల్లు మా వాళ్ళు. అసలు ఈ ఫామ్ హౌస్ ఎందుకంటే
ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇప్పుడు యాక్చువల్లీ మెయిన్ ఇందులో ఈవెంట్ ఈ ఫామ్ హౌస్ ఎందుకు బుక్ చేయాలంటే క్లబ్ ఆఫ్ అనంతపూర్ రైడర్స్ అని పెట్టేసి యానివర్సరీ అన్నట్టు ఆల్మోస్ట్ 3 years ఏమో అవుతుంది కాబట్టి సో ఈ 3rd year. ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్లో చాలామంది ఒక 20 to 30 members రైడర్స్ అయితే ఇందులో జాయిన్ అయ్యారు. దానికోసం ఇందులో సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి ఈ రిసార్ట్ అయితే బుక్ చేసిళ్ళు, అంటే ఈ ఫామ్ హౌస్ బుక్ చేసిళ్ళు. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్లీ అనంతపూర్లో ఉంది, మళ్ళీ ఏదో దేశం కాదు, ఏదో రాష్ట్రం, అనంతపూర్లో ఉంది. నిన్న మీకు చూడొచ్చు, నిన్న నైట్ ట్రైన్ మిస్ అయింది, మళ్ళీ బస్ ఎక్కి ఇదంతా జర్నీ చేసింది జస్ట్ ఈ రైడ్, అంటే ఈ ఫామ్ హౌస్ మీటప్ కోసం, యానివర్సరీ సెలబ్రేషన్ కోసం. ఇంకోటి ఏంటంటే ఇందులో నెక్స్ట్ మనం లదాఖ్ వెళ్తున్నాము నెక్స్ట్ పెద్ద రైడ్లో. సో దాని గురించి కూడా ఇందులో డిస్కషన్ చేస్తాము. ఇందులో చేసి ఏ రోజు ఎవరెవరు వెళ్తున్నారు, అంటే ఎవరు అవైలబుల్ ఉన్నారు ఆ మంత్, సో దాన్ని బట్టి ఎలా వెళ్ళాలి అని చెప్పి మొత్తం ఇందులో మాట్లాడుకుందాం. చలో ఇప్పుడైతే రూమ్ చూసుకొని ఫస్ట్ లగేజ్ అలా పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి మిగతా అన్నీ మాట్లాడుకుందాం. చలో ఇంకా పోదాం పండుగ. వెయిట్ చేస్తానంటు కాదు చైతన్ బాగా జూమ్ చేయి, ఫోన్ నంబర్లు వస్తాయి అమ్మాయిలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ సాయి మోటో వ్లాగ్స్. అంటే సో మీకు ఈ రిసార్ట్ ఈ ముచ్చటి హడావడి అంటే చూస్తే అర్థమైంది కదా. సో అసలు ముచ్చటి ఏంటంటే ఈ యానివర్సరీ క్లబ్ అన్న, ఇప్పుడు యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నట్టు, అంటే క్లబ్ ఆఫ్ అనంతపూర్ రైడర్స్ అని చెప్పేసి ఇప్పటికి ఈ ఓపెన్, అంటే వీళ్ళు రన్ చేయబట్టి 3 years అవుతుంది. సో దానికి ఇంకొంచెం గట్టిగా ఈసారి చాలా మంది జాయిన్ అయ్యి, ఈ ఇయరే మోస్ట్లీ 25 to 30 members జాయిన్ అయ్యారు అన్నమాట. సో అందుకే ఈ యానివర్సరీ క్లబ్ అని చెప్పి, యానివర్సరీ రైడ్ అని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకుందామని ఒక క్లబ్లో రిసార్ట్లో బుక్ చేసి అన్నట్టు ఫామ్ హౌస్. ఇది అమౌంట్ పరంగా అయితే నాకు కూడా అంత ఐడియా లేదు, అది రేపు అనుకుంటా. ఫస్ట్ ఫామ్ హౌస్ అయితే సూపర్ ఉంది, నేచర్ పరంగా అయినా, అంటే ఎన్విరాన్మెంట్ కానీ అన్ని సూపర్గా ఉన్నాయి. అండ్ రాగానే వెల్కమ్ డ్రింక్స్ అండ్ స్నాక్స్, కాఫీలు అన్నీ, నైట్ డిన్నర్, రేపు మార్నింగ్ టిఫిన్ వరకు మాట్లాడేసినాం. రేపు మధ్యాహ్నం 12కి 10 to 12 మధ్యలో చెక్అవుట్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మనము ఫస్ట్ ఒకటి మెయిన్ ఏంటంటే 3 years అవుతుంది ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మా అడ్మిన్ ఎవరైతే ఉన్నారో, మా అడ్మిన్ పేరు హరీష్, అట్లా ప్లాన్ చేసి రిసార్ట్ బుక్ చేసిండు. సో అందరూ ప్రతి ఒక్కరు అంటే ఒక్కడే చూసుకోలేదు, అందరు షేర్లో ఈ బుక్ చేసినాం అన్నమాట. అందరు పర్ హెడ్ ఇంత వేసుకొని ఈ రిసార్ట్ బుక్ చేసేసినాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ క్లబ్లో మెయిన్ మాట్లాడేసింది అంటే నెక్స్ట్ ఈ క్లబ్ నుంచి ఎవరైతే లదాఖ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు, చాలా మంది అంటే 2 years నుంచి మా అడ్మిన్ ప్లాన్ చేస్తున్నాడు లదాఖ్ పోదామని. సో అందుకే లదాఖ్ పోదాము, ఎంతమంది పోతారు, ఎలా పోదాము, ఎన్ని డేసు, అందరు రిలీవ్లు ఎప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకోవాలి, అవన్నీ ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు అని ఇప్పుడు ఇవన్నీ డిస్కషన్ చేస్తాము. చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో అవన్నీ మాట్లాడుకుంటా ఈ నైట్ ఇట్లా గడిపేస్తాం అన్నట్టు. సో అందుకే దాని గురించే మళ్ళీ అది స్టార్ట్ అయితే నన్ను చెప్పనియరు, ఏదో లొల్లిలు ఉరుతూనే ఉంటారు. సో అందుకే ముందే దాని గురించే చెప్తామని వ్లాగ్ చేస్తున్నా. చలో ఇంకా అక్కడికి పోయినాక డైరెక్ట్ ఇంకా మా అడ్మిన్ ఏం మాట్లాడుతాడో అవన్నీ మీరు చూసేయండి. కొంచెం లెంతీగా అయితే part 1 part 2 అయితే వస్తుంది. మోస్ట్లీ లెంతీ కాకుండా చూస్తా, లెంతీ అయిందన్నమాట ఈ వీడియోస్ మాత్రం 2 parts వస్తాయి. చలో ఇంకా స్టార్ట్ చేద్దాం, పాండి ఇంకా పోదాం పాండి. కనిపించట్లేదు బ్రో, బ్లాక్ వస్తుంది. పాటకి నాకు సంబంధమే లేదు, అది అవన్నీ మాకు సంబంధం లేదు. ఈయన ప్యాషన్ ఎలా ఉందంటే అనంతపూర్ నుంచి పనివాళ్ళకి 50 kilometers రైడ్ చేయడానికి 350 kilometers రైడ్ చేసుకుని వస్తాడు అనమాట. అంత ప్యాషనెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ వరంగల్ బాయ్, వరంగల్ లవర్ బాయ్, వరంగల్ రైడర్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.